హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ వెంకట కిషోర్ చనంశెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పొలిటికల్ కామెంట్. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనుక పొలిటికల్ సిచ్యువేషన్ని గమనిస్తే, మరీ ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలను కనుక గమనిస్తే, వైసీపీ వర్సెస్ జనసేన, జగన్ వర్సెస్ పవన్, ఈ కామెంట్సే బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని చేతిలో ఉన్న పేపర్లు చించేసి అసెంబ్లీ సమావేశాన్ని బాయ్కట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎగ్జాక్ట్గా ఈ సిచ్యువేషన్ని పట్టుకొని ప్రజలందరి దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లోకి పాడేశారనమాట పవన్ కళ్యాణ్ గారు. ఎలా అంటే, గవర్నర్ గారిని ఉద్దేశిస్తూ సభ తరపున, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మా సహచరులే కాబట్టి వారి తరపున, ఈ సభ తరపున, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని కాబట్టి నేను వారందరి తరపున వారు చేసిన అల్లరికి, వారు చేసిన న్యూసెన్స్కి, వారు మీకు చేసిన అవమానానికి నేను క్షమాపణలు చెప్తున్నాను అని అసెంబ్లీలో ప్రసంగించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ గారిని ఉద్దేశించి. తప్పు చేసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ క్షమాపణలు చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. ఈ బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అలాగే వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ ఎందుకు లేదు అని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. సో ఆ విధంగా మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసి డిఫెన్స్లోకి పడేశారని చెప్పాలి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా సమర్థించుకుంటుంది అనేది చూడాలి. వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బాయ్కట్ చేయడం అనే అంశం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.